For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. తరాలు గడిచే కొద్దీ మానవ మేధస్సు పెరుగుతూనే ఉంది. బట్ ఎంత పెరిగినా కూడా మానవ మేధస్సుకు అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటే జాతకాలు అన్నమాట. సో ఈ జాతకాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. సో ఎన్నో విషయాల గురించి, వాటి సొల్యూషన్స్ గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్యరత్న, ప్రముఖ జ్యోతిష్యులు, తాంత్రిక నిపుణులు శ్రీధర్ గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురూజీ. నమస్తే. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ. పాపం అంటే ఎలా ఉంటుందంటే కొన్ని సామెతలు ఉంటాయి కదా మీకు, అంటే కొన్ని మాటలు ఉంటాయి కదా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. పాపం వాళ్ళ జీవితాల్లో పాపం వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా సరే డబ్బు ఉంటది, పేరు ఉంటది, ప్రతిష్ట ఉంటది, కానీ నిద్ర ఉండదు. ఇది మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు ఆలోచన ఎలా ఉండేదంటే, ఇప్పటికీ చాలా మంది ఆలోచన ఏంటంటే డబ్బు ఉంటే చాలు, మనీ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం అని చెప్పి అంటూ ఉంటాం. కానీ ఇప్పుడు చూస్తున్న విషయం ఏంటంటే, డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్లలోనే పాపం సమస్యలు ఉంటాయి. మొత్తం వాళ్ళ ఇంట్లోనండి, వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసిన కుటుంబం ఉందండి ఒకటి. నేను పొద్దున్నాక ఏదైనా అతను బండ కొడతాడు, వస్తాడు. ఈమో పనికి పోతుంది, ఆయనే పనికి పోతాడు. పండగ కొడతాడు, వస్తాడు. దాదాపుగా పొద్దుగాల 6 గంటలకు పోతే రాత్రి 6 గంటలకు వస్తాడండి. అంత పని చేసిన తర్వాత ఒక వ్యక్తి ఆ భార్య వేడి నీళ్ళతో స్నానం చేయించి పళ్ళెంలు ఇంత పెట్టిన తర్వాత బాడీ ఎంత అలసిపోతుందండి. మనం ఒక 4 కిలోమీటర్లు వాకింగ్ చేస్తేనే బాడీ అలసిపోతుంది, అవునా కాదు? అతను అంత ఎండలో 45 degrees ఎండలో బండలు కొడితే బాడీ ఎంత అలసిపోతుంది, ఎన్ని దెబ్బలు తాకుతాయి. అలాంటి వాడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతాడండి. కాబట్టి అది అండి అసలు యాక్చువల్గా ఏంటంటే అది కోటీశ్వరుడు అంటే. అలాంటి నిద్ర పట్టింది చూడు, అలాంటి పని చేశాడు చూడు. ఆ పని చేయడం ద్వారా ఎంత హెల్దీగా ఉంటాడండి. మనసు, బాడీ, నిద్ర 7 గంటలకు వంటే పొద్దున 6 గంటలకు లేస్తాడండి. ఆ నిద్ర కూడా ఎంతో సంతృప్తికరంగా పడుకుంటాడు. తిన్నది ఏదో తిన్నాడు కావచ్చు వాళ్ళకు, కానీ ఎంతో సంతృప్తికరంగా పడుకుంటాడు. నిజమైన కోటీశ్వరుడు ఎవరంటే వాళ్ళేనండి. నిద్రపోగలగాలి. నిద్ర మంచి ప్రశాంతంగా ఎవరైతే నిద్రపోతారో, ప్రశాంతంగా మనసును ఎవరైతే ఉంచుకుంటారో, ప్రశాంతమైన జీవితం ఎవరైతే గడపడానికి 100% ట్రై చేస్తారో వాళ్ళు నిజమైన కోటీశ్వరులు అండి. ఈ డబ్బున్నోళ్ళు కాదండి కోటీశ్వరులు. నాకు తెలిసినంత మట్టుకు డబ్బు ఈజ్ ఎ డబ్బు అనేది మనం బతకడానికి కావాల్సిన ఒక జస్ట్ ఇంధనం లాంటిది. మనం కారు వాడుతున్నామండి, దానికి నడవడానికి పెట్రోల్ లాగా అంతే ఉపయోగించుకోవాలండి. అంతవరకు చూసినంతసేపు బాగానే ఉంటుంది లైఫ్. దానికన్నా ఎక్కువ ఆశపడ్డాం అనుకోండి, ఇక లైఫ్ సమస్యలమేమైతే. కాబట్టి యోగం దేవుడు ఇచ్చాడు అనుకోండి, తీసుకోండి, కానీ అత్యాశకు పోకండి. కాబట్టి చాలామంది అత్యాశకు పోయో, లేకుంటే ఇంకేదన్నానో, లేకుంటే పొయ్యి బాగా పైసలు ఉన్నాయి అని చెప్పి ఏదన్నా డ్రగ్స్కి అలవాటు పడో, లేకుంటే మానసికంగా భార్యాభర్తల మధ్యలో సమస్యలు వచ్చు, లేకుంటే ఇంకే రకమైన బిజినెస్ల సమస్యలు వచ్చు, జాబుల సమస్యలు వచ్చు, లేకుంటే ఇంకేదైనా పిల్లల ద్వారా సమస్యలు వచ్చు. చాలామంది యాంగ్జైటీకి లోనవుతున్నారండి ఈ మధ్య కాలంలో. నాకు తెలిసినంత మట్టుకు ఈ కేసులో నేను దాదాపు ఒక 10-12 వేల మందిని న్యాయం చేశానండి ఈ 15 ఏళ్లలో. 10-12 వేల మందిని. కాబట్టి నాకు తెలిసినంత మట్టుకు నేను ఒక మాట చెప్తానండి మీ ఛానల్ ద్వారా జనాలకు. నాకు తెలిసినంత మట్టుకు చాలా ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయండి, యోగా చేయండి. చాలా మట్టుకు చాలా ప్రశాంతమైన గాడుపును వీల్చండి, ప్రశాంతంగా జీవించండి. ఎందుకంటే ప్రశాంతతను మించిన డబ్బు లేదు, ఆస్తులు లేవు, ఇవి రావండి మనం పోతా అంటే. విన్నావా? ఎలా వచ్చామో అలానే వెళ్తాం. విన్నావా? ఎవ్వరు ఎంత మంచివాళ్ళైనా మనకు తోడు రారు, అవునా కదా? అది ఒక్కటి ఖచ్చితంగా నిరంతరం గుర్తుపెట్టుకొని ఎప్పుడు మైండ్లో దింపుకున్నాం అనుకో, మనమే రాజులం, మనమే భోగులం. సో ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు మెడిటేషన్, యోగా, వీటి గురించి. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా, మానసిక సమస్యలు. పాపం
వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది మనకి దక్కట్లేదు అనే సమస్యలు ఉంటాయి. వీటికి జాతకపరమైన కారణాలు చెప్పగలరా? జాతక ప్రకారంగా ఎట్లా అండి? ఈ మానసిక సమస్యలు కావచ్చు, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలాంటి వాటికి జాతకపరమైన కారణాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. పూర్వజన్మ ఫలం కూడా ఉంటుంది. ఓకే. పూర్వజన్మ అసలు జాతకమే నేను అనేది ఏంటంటే, వాళ్ళకి అలా అవ్వడానికి గల కారణాలు ఏంటంటే పూర్వజన్మ ఫలంలో ఆ జాతకం అలా రాశాడు కాబట్టి అలా ఉంటుంది. అది వాళ్ళు గ్రహించుకుంటే తొందరగా బయటపడతారు. లేకపోతే కొంచెంగా పెరుగుతూనే ఉంటుంది. నాకు తెలిసినంత మట్టుకండి, నాకు 80% జనాలల్లా యాంగ్జైటీ ఉంటుందండి. ఏదో ఒక తెలియని భయం, రేపు ఎట్లా, ఫ్యూచర్ ఎట్లా, ఇదే ఆలోచనలతోని చాలామంది ఇవాళ రేపు ఎక్కువ మానసికంగా కష్టపడుతున్నారు కానీ శారీరకంగా కష్టపడతలేరండి. అర్థమైందా? మానసికంగా విపరీతమైన కష్టపడుతుంటారు కానీ శారీరకంగా కష్టపడతారు. అందుకే హాస్పిటల్ వాళ్ళకు ఈ ఇండియాలో చాలా పెద్ద బిజినెస్ అంటే హాస్పిటల్ ఉండేది. మనం జనరల్గా ఆ జాతకం చెక్ చేయించుకొని ఎంత తొందరగా క్యూర్ అయితే అంత తొందరగా వాళ్ళు యాంగ్జైటీని ఓడగొట్టుకుంటే అంత మంచిదండి. ఇది ఇక్కడ మోమాట పడద్దండి. ఎప్పుడు ఇక్కడ చేయించుకుంటే అయ్యో నాకు ఏమవుతుందని మోమాట పడద్దు. మంచి వాళ్ళు చేయించుకున్నారండి. సో మీరు గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, మీరు ఏమన్నారంటే సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళిపోయిన ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, కంప్లీట్ గా మారాడు ఇన్ని రోజుల్లో అని చెప్పి సో అని చెప్పారు, మారాడని చెప్పి. సో ఇప్పుడు మెడిటేషన్ నే తీసుకుంటే మెడిటేషన్ కొంతవరకు మెడిటేషన్ లో కూడా ఏమైందంటే అండి, మేము చెప్తామండి ఈ విధంగా చేసుకోండి, ఒక మంత్రం ఇస్తాం, ఈ విధంగా చేసుకోండి అని చెప్తాం. కానీ మెడిటేషన్ లో కూడా ఇప్పుడు ఈ మధ్య కమర్షియల్ అయిపోయిందండి. ఒక క్లాస్ పెట్టడం, ఎన్నో ఎక్కువ ఇండ్లల్లా ఒత్తిడి, ప్రెస్సింగ్ ఒత్తిడి లోనై యోగా కానీ ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ వెళ్ళడం, యూనో అదొక కమర్షియల్ అయిపోయిందండి. ఫ్రీ క్లాసులను పెడతారండి, లాస్ట్లో మాత్రం ఒక కంటెంట్ ఇస్తారు. ఏంటంటే గురువు గారు ఈ పని చేస్తున్నారు, దీనికి మీకు దోచింది ఈ 1200, మినిమం మ్యాక్సిమం 1200, లేకుండా 1500 అని చేయాలని చెప్తారండి. ఇప్పుడు 3 రోజులు ఫ్రీగా చేయించుకున్న తర్వాత 1500 కట్టకుంటే ఎవరన్నా ఉంటారా? 100 మంది కట్టారనుకోండి, ఎంత అవుతుందండి? 1,50,000 అవుతుందా? అది కమర్షియలే కదా. ఇక ఫ్రీ క్యాంపెయిన్ ఎక్కడండి? యోగా కూడా కమర్షియల్ అయింది. ఈ సూసైడ్ దాకా పోయి చేసుకున్న వాళ్ళది కూడా నేను బాగు చేశానండి. అంటే అదే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మెడిటేషన్ వల్ల సాధ్యం కానివి చాలా ఉన్నాయి. అంటే పై సమస్యలు ఓకే పోతున్నాయి. బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వ్యక్తి మెడిటేషన్ చేయడం ద్వారా బయటకు వచ్చిన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే మెడిటేషన్ ఎట్లా చేయగలుగుతాడు? చేయలేడు. అతను చేయలేడు. బయటికి తీసుకొస్తారు అసలు. అదేనండి, తాంత్రికం చేస్తేనే కదా ఆయనకు మెంటల్లా కళ్ళు మూసినప్పుడు అతనికి అవి ఏవి గుర్తు రాకుంటుంటాయి. మీకు ఒక విషయం అని తెలిసిందా సార్? అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత డైరెక్ట్ ఎక్కడికి పోతాడు అనుకున్నారండి? నరకానికి, స్వర్గానికి అనుకుంటారు కదా. చాలా మంది తప్పండి. ఈ రెండు ఎప్పుడో పోయినాయండి. ఈ కలికాలంలో ఎక్కువ శాతం అన్ని ఇక్కడనే తిరుగుతున్నాయండి. వాటిని ఆరాలంటారు. మన భాషలో పచ్చిగా చెప్పాలంటే దయ్యాలంటారు. చాలా మంది డాక్టర్స్ భాషలో చెప్పాలంటే ఆరాలంటారు. ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుందండి ఆటోమేటిక్. గ్రహాలు పెద్దోళ్ళ లోపలికి కూడా వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయి వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చేస్తాయి. కాబట్టి జాతకం చూపించుకుంటేనే ఆ ఆరాలన్నిటి ఎట్లున్నాయి, ఏదో ఎట్లున్నాయి, వాళ్ళకి యాంగ్జైటీ ఎందుకు వచ్చింది. యాంగ్జైటీ నాకు తెలిసినంత మట్టుకు 70%, 75% ఈ ఆరాల ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం చెక్ చేయించుకుంటే బెటర్. ఖచ్చితంగా నయమవుతుంది. బట్ మీరు లీడ్ ఇచ్చినవి ఏంటంటే కొత్త టాపిక్స్. ఒకటి, బ్రహ్మ ముహూర్తంలో కలిసిన వాళ్ళకి మంచి బిడ్డలు పుడుతున్నారు. ఒకటి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట. అదొకటి. సో అంటే ఇదొకటి. ఇంకొకటి దెయ్యాల గురించి ఒకటి. అవునండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటంటే చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది,
అనే టాపిక్ గురించి ఒకటి రైస్ చేశారు. అవునండి, పూర్వజన్మ సుకృతం చాలా బాగుంటేనే పోతుందండి అది. అది ఎక్కడికైనా ఎంతెందుకు వింటారా, ఒక మాట వింటారా? ధర్మరాజు ఎంత నీతిమంతుడండి. అవును, ఒక అబద్ధం ఆడినందుకు ఒకరోజు నరకంలో ఉంచిపోయారండి. ధర్మరాజుని నరకంలో ఉంచారు ఒకరోజు. ఓకే, కొట్టలేదు, తిట్టలేదు, కానీ నరకంలో అట్లా నిలబెట్టి మళ్ళీ తీసుకుపోయారు అట్లా. కాబట్టి ఇది కలియుగం అండి, మొత్తం చైతన్మయం 200%. ప్రతి ఒక్కరికి ఆరా తిరుగుతూనే ఉంటుంది. అది బేడారనా గుడ్డారనా అనేది ఒక జ్యోతిష్యుని కలిస్తేనే తెలుస్తుంది. నేను అనే ఒక పదాన్ని మనిషి అనేవాడు మర్చిపోవాలండి. నేను అనే అహంభావాన్ని మర్చిపోవాలి. మర్చిపోతే చాలా మట్టుకు ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా చేస్తుంది. ఓకేనండి, సో ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందామండి. సో మీరైతే మాకు సమయాన్ని ఇచ్చినందుకు మా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. సో మళ్ళీ మరొక ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్, దెయ్యాల గురించి కావచ్చు, ఆత్మల గురించి కావచ్చు, ఇలాంటి విషయాలు చాలా మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే ఇదే, మళ్ళీ కలుద్దాం.